దేవుని వాగ్దానం 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. రాజైన దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, వ్యతిరేకతలు తాను కలిగి ఉన్నట్లు ఆ పరిస్థితులన్నిటి మధ్య దేవుని రెక్కల నీడను తాగి ఉన్నట్లు ఆ రెక్కలు దేవుని పరిశుద్ధ మందిరము. మనము 9వ తేదీన 61వ కీర్తన 4వ వచనంలో ధ్యానించినట్లు మనం గమనిస్తాం. సామాన్యంగా ఈ నిజ జీవితంలో మానవులకు నెమ్మది ఎంతో కరువైన స్థితిలో ఉన్నట్లు నేటి దినాలలో మనం గమనిస్తున్నాం. కుటుంబాల్లో భర్తల వలన వారి అలవాట్లు, ఆరోగ్యాలు, పిల్లలు వారి ఇష్టారాజ్యమైన రకరకాల అలవాట్ల వలన కుటుంబాల్లో, సమాజంలో నెమ్మది లేని పరిస్థితి. ఎన్నో కుటుంబాల్లో వారికి కలిగిన సమృద్ధి, వారి ఆర్థిక ఘనత వలన వారిలో నెమ్మది లేని స్థితిని చూస్తున్నాం. మరెన్నో కుటుంబాల్లో వారి పేదరికం, అనారోగ్యం వలన వారిలో నెమ్మది లేని పరిస్థితులు చూస్తున్నాం. ఈ విధమైన జీవిత ప్రయాణాల్లో దేవుని వాక్యం, ఈ ధ్యాన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న సందేశం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని దావీదు తన విశ్వాసాన్ని తెలియచేస్తున్నారు. దేవుని ప్రాకారములలో మనకున్న అనుభవం, ఆయన సన్నిధి మందిరము ఎడల మనకున్న ప్రేమ మన నెమ్మదికి కారణమని గుర్తించాలి. 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వారికి క్షేమము కలుగుతుంది అని రాజు దీవిస్తారు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 2-4 వచనాల్లో మోషే ద్వారా యెహోవా మీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ మీరు విని చేసి ఉన్నారు కనుక ఆయన మీ సహోదరులతో చెప్పినట్లు మీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని యెహోషువ చెబుతారు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడైన యెహోవా ఒత్నీయేలును తన ఆత్మతో నింపి ఇశ్రాయేలీయులకు రక్షకునిగా నియమించగా వారి దేశము 40 సంవత్సరములు నెమ్మదిని పొందుకున్నట్లు 11వ వచనంలో మనం గమనిస్తాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను ద్వారా దేవుడు మందిరమును కట్టించ ఆశకై వాగ్దానము పొందిన సొలొమోను దేశము నలుమూలలలో నాకు నెమ్మదిని ఆయన కలుగు చేశారు అని సాక్ష్యమిచ్చారు. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 7వ వచనంలో యోధారాజైన ఆస తన ప్రజలకు ఇలాగూ ప్రకటన చేశారు, తన దేశంలో ప్రతివారు దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మనందరి చుట్టూ నెమ్మది కలుగు చేశారు అని ప్రకటిస్తాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాల్లో హామాను యొక్క పగ, ద్వేషముల వలన యూదులలో, కుటుంబాల్లో ఎవ్వరికీ నెమ్మది లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎస్తేరు తన పనికత్తెలతో, తన పినతండ్రి మొర్దెకై, అలాగే యూదులందరూ కలిసి చేసిన ఉపవాస ప్రార్థన, 3 దినముల దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వారి వంశములలో నెమ్మదిని శాశ్వతంగా పొందుకున్నట్లు మనం గమనిస్తాం. 9వ అధ్యాయం 16వ వచనంలో తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందాము అని అక్కడ సాక్ష్యం ఇచ్చారు. 4వ కీర్తన మొదటి 8 వచనాల్లో నీతికి ఆధారం నీవే దేవా అని చెప్పిన దావీదు జీవితంలో తన ప్రార్థన వలన నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నాను, నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తున్నావని దేవునిని దావీదు ఘనపరిచారు. 94వ కీర్తన 19వ వచనంలో అంతరంగమందు విచారములు నాకు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలిగించింది అని దేవునిని ఆదరించే వాక్యాన్ని బట్టి స్తుతించారు దావీదు. 119వ కీర్తన 50వ వచనంలో కూడా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించి ఉన్నదని దేవుని వాక్యాన్ని రాజైన దావీదు ఘనపరిచారు. అవును, దేవుని ఉపదేశం, ధర్మశాస్త్రం, వాక్యమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తారు, వానికి కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారు అని సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 33వ వచనంలో సొలొమోను చెబుతారు.
దేవుని ప్రాకారములలో, ఆయన మందిరములో, ఆయన లేఖనాలలో నెమ్మదిని సమృద్ధిగా ఉంటుంది అని మనం గుర్తించాలి. ఆ నెమ్మదిని మనం ఆశించి మందిరాన్ని ప్రేమించి నెమ్మది పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ఆమెన్.